నమస్తే అండి. మరో అద్భుతమైన గార్డెన్‌కొచ్చేసామండి. ప్రతి మొక్కకి ఒక కథ ఉందండి. ఆ కథలేంటో వింగ్ కమాండర్ గారు, అలానే వారి సతీమణి గారు ఉన్నారు. వారితో తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు చూడండి. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అని చెప్పాను కదండీ! సార్ పేరు కనుక్కుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మా వ్యూవర్స్ కోసం మీ పేరు చెప్పండి సార్. నేను ప్రకాశరావు అండి. సార్. మా ఆవిడ డాక్టర్ శాంతిశ్రీ. సార్ సో మీరు గార్డెన్ ఎప్పటినుంచి స్టార్ట్ చేశారు? అంటే ఈ గార్డెన్ ఇది స్టార్ట్ చేసి కనీసం సంవత్సరంన్నర అయిందండి. సార్. ఇంతకుముందు ఇది ఖాళీ ప్లాట్ ఉండేదండి. ఖాళీ ప్లాట్లో మీకు తెలుసు కదండి, ఖాళీ ప్లాట్లు ఎలా ఉంటాయో అన్ని అందరూ వచ్చి అవసరం లేని వస్తువులన్నీ ఇక్కడ పారవేసి వెళ్ళిపోతారు. ఇదొక డంప్ యార్డే అనుకోండి మీరు. ఎస్పెషల్లీ అది ఆ బిల్డింగ్ డిస్యూజ్డ్ మెటీరియల్ ఉంటుంది కదా, సిమెంట్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఇక్కడంతా మొత్తం డంప్ చేసేవాళ్ళు. కమాండర్ నుంచి ఇటు గార్డెన్ వైపు రావడానికి కారణం అట్లా ఏం లేదండి, ఏ ఏ పని దాందే. ఓకే, అక్కడ ఫ్లయింగ్ పని ఫ్లయింగ్దే, గార్డెన్ పని గార్డెనే. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి, నాకు ఇంట్రెస్టే, మా ఆవిడకి కూడా ఇంట్రెస్టే. ఈ ప్లాంట్స్, ఈ వైల్డ్ లైఫ్, బర్డ్స్, సీతాకోక చిలుకలు, ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూస్తుంటే. ఏ ప్లాంట్ అయినా మీరు ఏ ఆకైనా తీసుకోండి, ఏ ఏ ఏ మొక్క అయినా తీసుకోండి, దానికి మనకు టైం ఉండాలి, మనకు తీరిక ఉండాలి, మనం చూడాలి, చూసి దాన్ని మనం ఎప్రిషియేట్ చేయాలి. అది చాలా ఆహ్లాదం కలిగిస్తాయి అన్నమాట మనకి. అట్లా ఒక్కోటి మనము సమయం ఇచ్చి మనం వాటిని చూస్తూ ఎప్రిషియేట్ చేస్తూ ఉంటే చాలా మనకి మనసు కూడా చాలా బాగుంటుంది అనమాట. అది ఇంకొక విషయం ఏంటంటే, సార్కి ఇంకొక హాబీ కూడా ఉందండి, అది కూడా తెలుసుకుందాం. అలానే ఈ గార్డెన్ స్టార్ట్ చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది, అది కూడా తెలుసుకునే ముందు ఫస్ట్ మేడంతో మాట్లాడదాం. మేడం, మీ ప్రొఫెషనల్ ఏంటి? ఐఎమ్ ఏ సైకాలజిస్ట్ అండి. మేడం చైల్డ్ సైకాలజిస్ట్ స్పెషలైజేషన్, అండ్ ఐ వర్క్డ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ ఫర్ 7 years. దెన్ నౌ ఐఎమ్ ఫ్రీలాన్సర్ అండి. మేడం, సార్ ఇప్పుడు ఇవి చేస్తున్నారు కదా, జనరల్గా ఏంటంటే లేడీస్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు కాకుండా సార్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మీరు ఫీల్ అయ్యేది ఏంటి? కొంచెం ప్రాబ్లం అండి. ఐడియాస్ ఇదవుతాయి. అంటే మన పర్సనల్ నగలు చీరల దగ్గర ఇంటర్ఫీర్ అవ్వరు, కానీ ఈ గార్డెనింగ్ విషయంలో అందుకే నా ప్యాచ్ తన ప్యాచ్ అని అట్లా ఉంటాయి అన్నమాట. అది కూడా ఉంది, బట్ వి ఎంజాయ్ డూయింగ్ ఇట్ టుగెదర్. ఇట్స్ లైటర్ సైడ్. బట్ మేడం ఇప్పుడు ఫస్ట్ మొక్క ఏది చూపిస్తారు సార్ మా వ్యూవర్స్ కి? దీన్ని ఇది బ్లీడింగ్ హార్ట్ అండి. ఇది రెడ్ అండి. ఇట్లాగే ఇది ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సార్ ఈ మొక్క? ఇది మామూలుగా నర్సరీ నుంచి వచ్చామండి. మొన్న నర్సరీ మేళలో తెచ్చారా? ఒక నెలన్నర అవుతుందండి. అదేమో అది బ్రహ్మకమలం. ఇది డేనా సార్ నైటా? నాకు ఎగ్జాక్ట్ తెలియదండి, ఇంకా అది పూయలేదు ఇంకా. ఇది మొక్క ఎన్ని రోజులు అవుతుంది సార్ పెట్టేసి? ఈ చిన్న మొక్కలండి, ఇవన్నీ కలెక్షన్ చేసి పెట్టాము. ఇది లోటస్. ఏం కలర్ సార్ ఇది? ఇది మన తులసి చెట్టు అందరికి తెలుసు, లక్ష్మి తెలుసు. లక్ష్మి తులసి. ఇదేమో ఉసిరి చెట్టు. కార్తీక మాసంలో 12th day ఆఫ్ ద అన్నమాట, ఈవినింగ్ మూన్. అప్పుడు ఇదేంటి తులసి లక్ష్మీదేవి, ఉసిరి చెట్టు ఏమో విష్ణుమూర్తి, ఇద్దరికి పెళ్లి చేస్తారు. అది ఇంకా అలా చేసి అది ఆ చెట్టు ఇలాగే ఉంచాను అనమాట. ఎంటర్ అవ్వగానే ఒక మంచి ఆస్పిషియస్ ఫీలింగ్ రావడానికి. ఇదే మేడం, ఇప్పుడు ఇది మీకు డ్రై అయిపోయాయి కదా, ఇది ప్రూన్ చేసేయండి. ప్రూన్ చేశారనుకోండి, ప్రూన్ చేసి కొంచెం కంపోస్ట్ చేయండి, మళ్ళీ గ్రోత్ వస్తుంది. ఇప్పుడే చేయండి, ఇంకా కొన్ని రోజులు అయితే మళ్ళీ సమ్మర్ ఎక్కువ అవుతాయి, మళ్ళీ మీరు చేసిన మొక్క అదే కష్టం, స్ట్రెస్ లోకి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం. ఇదేమో జమ్మి చెట్టు. జమ్మి చెట్టు గురించి మన అందరికి తెలుసు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరికీ హోలీ ప్లాంట్. వాళ్ళు ఏంటంటే పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వాళ్ళ వెపన్స్ అన్ని కట్టి ఈ చెట్టు మీదే దాచిపెట్టి వెళ్ళారనమాట. సో పాండవులు దీనికి వర్షిప్ చేశారు. రాముడు కూడా యుద్ధానికి వెళ్లే ముందు శక్తి కోసము ఈ చెట్టుకి వర్షిప్ చేయమని శివుడు చెప్తారు. చెప్తే ఈ చెట్టుకు వర్షిప్ చేసి వెళ్తారు అనమాట. సో జమ్మి చెట్టు మన దీనికి ఆంధ్ర వాళ్ళకి, అంటే జస్ట్ హిందూస్ కి చాలా సిగ్నిఫికెంట్ ప్లాంట్. దీనికి ఒక శ్లోకం కూడా ఉంది, అంటే సౌందర్య లహరిలో ఫస్ట్ శ్లోకం దీనికి పాడుకుంటాం అనమాట. వస్తుందా మేడం మీకు? వచ్చు. ఓకే, కొంచెం గొంతులో పర్లేదు. శ్లోకం పాడడం అనొచ్చు కదా, శ్లోకం పాడుతున్నారు. మనం ఒక్కసారి విందాం, చూద్దాం. శివశక్త్యా యుక్తః యది భవతి శక్తః ప్రభవతిం న చేదేవం దేవో నకల కుశల స్పందితుమపి
అత స్వామారాజ్యాం హరిహరి విరించాది విరపి ప్రణంతుం స్తోత్రం వా కదమకృత పుణ్య ప్రభవతి. శ్రీమాత్రే నమః. నెక్స్ట్ మేడం అది ఇవి మొత్తం లాన్ లోనా మేడం? ఇవన్నీ ఆర్నమెంటల్ డెకరేషన్ ఇండోర్ అండ్ అవుట్డోర్. ఇది బ్లీడింగ్ హార్ట్ తెలుసు కదండి, చూసాను ఇది అస్సాంలో నార్త్ ఈస్ట్ ప్లాంట్ యాక్చువల్లీ. అవునవును. ఓకే. ఇవేమో బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, బర్డ్ ఆఫ్ ప్యారడైస్ ఇవి ఆ ఫ్యామిలీవే. సరే మళ్ళీ ఇది నాగాలాండ్ నుంచి తెచ్చారు ఇవి. ఇవన్నీ అది అక్కడిది, ఇవన్నీ నాగాలాండ్ ప్లాంట్స్. సరే అక్కడ నుంచి మొక్కలు ఎంత ఓపిక్ గా పట్టుకొస్తున్నారు. చిన్న మొక్కలు అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసే వరకు అవి మొక్కలు పాడవలేదా సార్? ప్యాకింగ్ కరెక్ట్ గా చేస్తామండి. న్యూస్ పేపర్ చుట్టి న్యూస్ పేపర్ తడిపేసి మళ్ళీ అందులో కవర్ లో పెట్టేసి ప్లాస్టిక్ దేనికి దానికేనండి. కొన్ని ఏమో ఓపెన్ గా తేవాలి, కొన్ని సూట్ కేసు. నో ప్రాబ్లం. ఓకే. ఇది కూడా గోల్డెన్ సైప్రస్ కదండి? గోల్డెన్ సైప్రస్ అండి. గోల్డెన్ సైప్రస్ ఇది వచ్చేసి పామ్ ట్రీస్. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ మొక్కలు పెట్టేసి? ఒక 15 years అవుతుంది. 15 years నుంచి కాపాడుతున్నారా? చాలా మంది ఇవి పాడవుతున్నాయి, మొక్కలు చనిపోతున్నాయి అంటున్నారు. మీరు ఏమైనా దీనికి ఏమి ఇస్తున్నారు? ప్రేమ మొక్కలకు కావాల్సింది ప్రేమ ఇస్తున్నారండి మొక్కలకి. చూడండి ఇక్కడ ఈ రో మొత్తం ఇలా పెట్టారు. మేడం ఇప్పుడు మీరు ఇవి ఈ సెక్షన్ లో ఇదే పెట్టాలి, ఈ సెక్షన్ లో ఇదే పెట్టాలని మీరు ఎలా డివైడ్ చేశారు? లేదు ర్యాండమ్ గా, అంటే మనం కూర్చొని ఎక్కడ ఎక్కువ సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్నప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ పెడతాయి. ఎందుకంటే కూర్చున్న చోట మనం బ్రీదింగ్ ఆల్సో, అంటే ఫ్రెష్ ఎయిర్ అండ్ ప్లెజెంట్ గా ఉంటుంది కూర్చుని వెనకాల బ్యాక్. చూసారండి, వచ్చినప్పటి నుంచి మనం షూట్ చేసినప్పటి నుంచి ప్లేన్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ట్రైనింగ్ ఉందండి, పక్కన ఆర్మీ ట్రైనింగ్ కదా సార్? ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఉందంట అండి. మొత్తం ఇక్కడే తిరుగుతా ఉన్నాయి. సౌండ్ ఎలా వస్తుందో తెలియదు. నెక్స్ట్ మేడం సిలోన్ మళ్ళీ రబ్బర్ ప్లాంట్స్, జస్ట్ ఆక్సిజన్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్ మెయిన్ డోర్ కి ఎదురుగా పెట్టారండి. ఇక్కడ మొత్తం మళ్ళీ ఒక సీతాఫలం ఉంది. రామాఫలమా సార్? రామాఫలం చెట్లు. సీతమ్మ వారి జడ అంటారు చూడండి. సీతమ్మ వారి జడ ఇలా వస్తుందా? వస్తా సీతమ్మ వారి జడ అసలు ఎప్పుడు ఉండేవి అసలు. ఎందుకంటే నేను వినాయక చవితికి అమ్మవారిని పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఉంటాయి ప్రెసెంట్ అన్నమాట. ఇది మింటు తెలుసా మేడం? మింటు తులసి యాక్చువల్లీ ఒరిజినల్ ప్లేస్ ఇక్కడ. మా ఉసిరికాయ చెట్టు కోసం అక్కడ, అంటే భర్త కోసం భార్య వెళ్ళింది అనమాట. ఇదేమో మన సంపంగి, గ్రీన్ సంపంగి. అదేమో ఫ్లవరింగ్ తీసుకున్నారు. అవును, పైన ఉన్నాయమ్మా, పైన ఉన్నాయి. ఇది ఒక విశేషమైన చెట్టు ఉందండి ఇక్కడ. దీనికి కూడా ఒక స్టోరీ. ఇది అవకాడో చెట్టు అండి. అవకాడో పైన పూలు పెద్దగా ఉంది సార్. ఎంత ఫీట్ అండి చెప్పండి? ఎన్ని ఇయర్స్ సార్ ఇది? ఇది 2010లో నాటామండి. 2010 అక్టోబర్ లో. అంటే ఇప్పుడు 15-16 years నియర్. అది 14.5 సంవత్సరాలు అయింది అనుకోండి. ఈ చెట్టు అంటే నేను కాంగో యునైటెడ్ నేషన్స్ మిషన్ లో నేను కాంగో వెళ్ళానండి అక్కడ ఫ్లయింగ్ చేయడానికి. సో మా క్యాంపులో ఇట్లాంటి అవకాడో చెట్లు ఒక 10-12 అట్లా ఉండేవి అన్నమాట. ఆ క్యాంప్ లో అసలు ఆ చెట్లు ఎంత పెద్ద కాయలు కాసి రాలిపోతూ ఉండే. బటర్ ఫ్రూట్ అని పిలుస్తారు అది. ఆ కాయ రాలిపోయినప్పుడు మేము అది తీసుకుని మామూలుగా తినేవాళ్ళం స్పూన్ తోటి. చాలా బాగుంటది అవకాడో. అది అరే ఇది మనం తీసుకెళ్ళి మనం నాటుకుంటే ఎట్లా ఉంటది అని నేను 4-5 గింజలు తెచ్చానండి. గింజలు తెస్తే అవి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసుకోలేదు, అవి బూజు పట్టిపోయినాయి. అయ్యో, బూజు పట్టిపోయిరా, ఇంకేం పనికిరావేమో అని నేను పడేసాను ఇక్కడ. ఇక్కడ పడేస్తే ఒక 1-2 నెలలకి ఇంత మొక్క ఒకటే ఇంత మొక్క వచ్చిందండి. ఓహో ఇదేంట్రా, ఇదేదో కొత్త స్పెషల్ మొక్కలా ఉంది, ఆ మామిడికాయ మొక్క కాదు, ఆకులు ఇట్లా ఉన్నాయని నేను దాన్ని ఫోటో తీసి గూగుల్లో నేను చెక్ చేసి చేసుకున్నా. కంపేర్ చేస్తే ఇది ఓహో మన అవకాడో గింజలు ఇక్కడ పడేసాం కదా, ఇది వచ్చి ఉంటది అని దాన్ని అట్లాగే ఉంచామన్నమాట.
సో అప్పుడు ఇంకా అంటే అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని, నేను చూసుకోలేదు. అది అట్లా అట్లా టక 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 పెరిగిపోయింది, ఎంత అయిపోయింది అది. యాక్చువల్లీ వీ కుడ్ నాట్ రీలొకేట్ దాన్ని అది ఇంత పెద్ద అంటే అయింది, ఈ- తీయలేకపోయాము. ఈ ప్లేస్ అప్పుడు చిన్న మొక్క కదండి, ఈ ప్లేస్ సరిపోతుంది అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది అనమాట. ఫీలింగ్ వచ్చి అలా వదిలేసాము. ఇంకా తర్వాత ఎప్పుడైతే రీలొకేట్ చేద్దాం అనుకున్నామో అది రీలొకేట్ చేయలేకపోయాం. ఓకే. మన దగ్గర ఆ వ్యవస్థ లేదు. లేదు దానికి సార్. ఇప్పుడు ఇది 15 సంవత్సరాల మొక్క కదా సార్. ఇప్పుడు దీని వేర్లు లోపలికి ఇంట్లోకి రావట్లేదా సార్ మీకు? ఇంట్లోకి వస్తేనే వచ్చినాయో లేదో మరి మనకు అదే తెలియదండి. లేదు. ఆహా, మీకు గోడలు అనేవి ఎక్కడ కొంచెం ఏం పగుళ్ళు లేదు. వస్తాయి. లేదమ్మా, ఇక్కడ దిస్ ఏం వి లేదు. థాట్ ఆ కాన్సెప్ట్ ఏమో అనుకున్నాము, అట్లా కానీ లేదు. ఇది కూడా పెరిఫెరల్ ఈ రూట్స్, కూడా దే ఆర్ ఓహో. నాట్ దట్ లోపలికి వెళ్ళవు. పెరిఫెరల్ రూట్. ఎందుకంటే అటు ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళకి- అవ్వకూడదని వాళ్ళు సంపుట్ అవుతున్నప్పుడు మేము అటు సైడ్ వెళ్ళి చెక్ చేసాము. మ్మ్. అప్పుడు ఎవరైతే తవ్వడానికి వచ్చారో వాళ్ళు చెప్పారు, మేడం ఇవి ఇట్లా స్ప్రెడ్ అవుతున్నాయి, డీప్ వెళ్ళట్లేదని. మ్మ్. సో అదృష్టం. అదృష్టం అన్నమాట. దీనికి ఇంకొకటి ఉందండి చూడండి, తమలపాకు మొక్క. దీని స్టెమ్ చూడండి ఎలా ఉందో. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ తమలపాకు మొక్క పెట్టి? 10 years అవుతుందండి. 10 సంవత్సరాలు. 10 ఇయర్స్ అండి. ఏవి 10 సంవత్సరాలకి తక్కువ లేవండి మొక్కలు. చూడండి ఎంత పెద్దగా ఈ ఉందో. తమలపాకు అవకాడో. మాత్రం సరే, ఈ ఫ్రూట్స్ తిన్నారా సార్? అవకాడో ఫ్రూట్స్. ఈ Seeds చిన్న వస్తున్నాయి. చిన్నవి వచ్చినాయండి. ఓకే. ఒక లాస్ట్ ఇయర్ వచ్చినాయి. కాకపోతే ఎండ. మోస్ట్ ఆఫ్ ఎండ వల్ల ప్రాబ్లీ రాలిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే పైన దీనికి ఫుల్ పూత వచ్చింది. ఓకే. ఇవి తెలుసు కదా మీకు, ఇవి ఏవో విలేజ్ లో చాలా మంచి ఏయ్. పేరు ఉంటది వీటికి. అదే డాంగ్లర్స్. ఒక ఆవిడ ఎవరు వచ్చారు యానం నుంచి, ఆహా. ఆవిడ బల్లి పేరు చెప్పారు, అసలు ఎంత బాగుందో పేరు. ఉంటేదో నక్షత్రాల మాల ఏదో అన్నారు ఆవిడ, చాలా తమాషాగా అన్నారు అనమాట. ఇట్ కమ్స్ ఇలా డాంగ్లర్ అవుతుంది. ట్యాంగ్లర్ వస్తుంది. ఇప్పుడు బాగా ఫ్యాషన్ ప్లాంట్ ఇది. బాగా సేలింగ్ లో ఉంది, బాగా ట్రెండింగ్ లో ఉన్న రెండు ఇది ఆటోమేటిక్ గా పాపం ఆటోమేటిక్ గా ప్రతి సీజన్ కి ఒక మొక్క ఇది పక్కన కొంచెం వస్తుంది. దీన్ని Wow. నరిష్మెంట్ చేయాలి. చేద్దాం. దీన్ని పెద్ద పాటలో పెట్టాలి. ఇదేదో బాగుందిగా. ఇప్పుడు లోపల అయిపోయిందండి, మనం బయటికి వెళ్ళి చూద్దాము ఇంకేమేమి మొక్కలు ఉన్నాయో. మేము యాక్చువల్లీ మా హస్బెండ్ డిఫెన్స్ కదండి, ఆ డిఫెన్స్ ఈచ్ ప్లేస్ గుర్తుగా ఒక్కొక్క చెట్టు తెచ్చుకున్నాం అన్నమాట. ఓహో. అలా అన్నమాట. ఇప్పుడు పూనా పోస్టింగ్ లో ఉన్నప్పుడు ఇది అమల్తాస్ అండి, ఇది సాప్లింగ్. అప్పుడు మేము అక్కడ ఉన్న ఇక్కడ రెంట్కు ఉండేవాళ్ళు, వాళ్ళకి చెప్పి ఇక్కడ నాటిచ్చాం అనమాట. ఆ, పెద్ద మొక్కనా మేడం? ఇది 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 అమల్తాస చెట్టు. ఆహా. అంటే అంటే షవర్ అంటారు చూడు. గోల్డెన్ షవర్. ఓకే, ఓకే, అది ఓకే. ఆహా. అన్ఫార్చునేట్ అంటే ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది, ఇంకా దీని ఏజ్ అయిపోయింది, 20 సరే, years ఇప్పుడు అయిపోయింది. అవన్నీ సీడ్స్ సార్ ఇప్పుడు అవి? అవన్నీ ఇవన్నీ సీడ్స్, seeds అండి. ఇప్పుడు ఇవి ఏమైనా తింటారా లేకపోతే జస్ట్ ఓన్లీ పర్పస్ ఓన్లీ డెకరేషన్. డెకరేషన్ అది విషు అప్పుడు కేరళ వాళ్ళు దేవుడికి పెడతారండి. అది ఓహో. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇక్కడ మన చాలా చోట్ల పొడుగ్గా ద్రాక్షలాగా వస్తుంది చూడండి. అదే అనమాట. ఈ ఇయర్ రాలేదు, అయిపోయింది ఇది. ఇదే మొక్క. ఇది ఇంకొక లిల్లీ, ఇది కూడా నాగాలాండ్ నుంచి తెచ్చింది, అంటే వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు వింటర్స్ లో వస్తాయి అనమాట, సీజన్ అయిపోయింది. ఇదేమో తెలుసు అమృతలత. అమృతలత. అమృతలత తెలుగులో అమల్తాస్. అమల్తాస్ కదా తిప్పతీగ తెలుగులో. తిప్పతీగ, ఓహో. అమృతలత సంస్కృత్ లో, హిందీలో గిలోయి అంటారు. గిలోయి అంటారు. అదే నిజంగానే అమృతలత. మన బాడీలో న్యూ బ్లడ్ సెల్స్ క్రియేట్ చేయడానికి విత్ ఇన్ 24 hours ఇట్ క్రియేట్. మేడం, ఇది తిన్నప్పుడు చికెన్ మటన్ తినకూడదు అంటారు, ఇది వాస్తవా? ఐడియా లేదమ్మా. ఐడియా లేదు. ఓకే. idea అది లేదు. తిన్నప్పుడు చికెన్ మటన్ అంటే ఏవైతే మనం ఏమంటారు బర్డ్స్ నుంచి ఇలాంటివి వచ్చినప్పుడు తినకూడదు అనేసి అదే అంటారు. అదే అదే. ఇదేమో మేడం, ఇదే సైకస్. మొక్క? ఇది సైకస్. సైకస్. దీని మీద రింగ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి దీని ఏజ్ ఏజ్ చెప్పచ్చు. చెప్పగలుగుతారు. ఇది యాక్చువల్లీ ఇది 24 years ట్రీ అన్నమాట. ఓహో. ఇది ఏమో మా మావయ్య గారి గుర్తుగా మేము అదేంటి హోస్పేట్ వెళ్ళాము, హంపి విజయనగర్. ఆహా. అక్కడ గెస్ట్ హౌస్ లో ఉంది. అయితే మావయ్య గారు అన్నారు, చిన్న సాప్లింగ్ ఉంటే తీసుకోండి, మీకు అంత నచ్చితే అన్నారు, చాలా బాగుంది అని. ఆహా. సో తెచ్చాను. సో ఇది 24 years 24 years. ట్రీ అన్నమాట. ఒక్కొక్క మొక్కకే ఒక్కొక్క హిస్టరీ ఉందండి. ఏది కూడా మామూలుగా లేవు మొక్కలు. ఇదే మొక్క మేడం? ఇదేమో సంపంగి, గ్రీన్ సంపంగి. గ్రీన్ సంపంగి. ఇది మా మేనత్త గుర్తుగా ఆహా. దగ్గర నుంచి తెచ్చుకున్నాము. మీ మామయ్య గారి పేరు, మీ మేనత్త గారి పేరు చెప్పండి మా వ్యూవర్స్ కి. అచ్చా, మా మావయ్య గారి పేరేమో తాతయ్య గారు. Okay. తన పేరు అలా పెట్టారనమాట, తాతయ్య గారు. తాతయ్య గారు. ఓకే. అండ్ ఇదేమో ఈవిడేమో అమర్జ్యోతి గారు, మా మేనత్త. ఓకే. అక్కడ రామాపాలెం ఉంది, అది మా అత్తయ్య గారి గుర్తుగా అనమాట. నరసమ్మ గారు, అప్పల్ నరసమ్మ గారు. వింటున్నారండి, పెద్దవాళ్ళ ఆశీస్సుతో వాళ్ళు గార్డెన్ స్టార్ట్ చేశారు. ఇదే ఇది పనస చెట్టు. పనస. పనస చెట్టు. దీన్ని నేను అన్ని చెట్లకి పసుపు కుంకుమ రాస్తాను. వసంత పంచమి, మళ్ళీనేమో కార్తీక్ పౌర్ణమి టైంలో, ఓకే. జస్ట్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ హియర్. ఓకే. పసుపు పెట్టి బొట్టు పెడుతున్నాను.
అదే ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఆకులు అయిన కోసుకొని వెళ్తారు కదా, పసుపు కుంకుమ రాసుంటే ముట్టుకోరు అనమాట. అదొక నాకు మీ నమ్మకం. ఇది అది అన్నమాట. వాస్తవం మేడం. అది చెట్లు చాలా చెట్లు అడగకుండా ఆకులు అన్ని తొంపేసుకొని వెళ్ళిపోతారు. అవునవును. అందుకని ఇదేమో మన బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు స్పైస్. స్పైస్ అన్నమాట. ఇక్కడ ఇంకా మొక్కలు తీసుకొచ్చి పెట్టారు. ఏ మొక్కలు మేడం అవన్నీ? అది సార్ చెప్తారు. యాక్చువల్లీ ఎక్సెస్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసి ఇవన్నీ విత్తనాలు పడి మొలుస్తాయి కదండి, ఆ, చిన్న నర్సరీ లాగా చేశారు ఆ. అనమాట. అవన్నీ మేము చంపేయకుండా వాటిని ఆహా. కట్ చేసేయకుండా సార్ నీట్ గా తీస్తామండి. మ్మ్. తీసి ఇట్లా అందులో పాట్స్ లో బ్రాకెట్స్ లో బ్యాగ్స్ లలో పెడతారు. బ్యాగ్స్ లో పెడతాం. ఓకే. బ్యాగ్స్ లో పెట్టి ఎవరెవరు కావాలో వాళ్ళని వచ్చి మీరు కూడా తీసుకోండి. తీసుకెళ్ళచ్చు. ఓకే. ఇవన్నీ బంగినపల్లి మొక్కలండి. ఆహా, బైంగన్పల్లి మొక్కలు. వాళ్ళ చిట్టించే పడి మా ఇంట్లో పూల్సిన మొక్కలండి ఇవన్నీ. ఓహో. అన్ని నేను తీసి ఏముంది మనం కట్ చేసి కట్ అవతల చేసి, పడేయచ్చు, అవును. బాగోదు అని అవును. ఇవన్నీ తీసి ఇట్లా పెట్టామన్నమాట. ఓకే, ఇదేదో బాగుంది ప్లాన్. ఇలా ఎవరైనా ఉంటే ట్రై చేయండి. మొక్కలు ఎక్కడ కనిపించింది. కాలనీ గ్రూప్ లో పెడతాము. ఆహా. ఇట్లా ఉన్నాయండి, ఎవరికెక్కడ కావాలో అని. ఇవి కూడా గిల్లోయి కానీ ఏమన్నా మనం ఆహా. కట్ చేస్తాం కదా, తీసేస్తాం కదా, ఓకే. తీసేసినప్పుడు ఇన్ని కట్టింగ్స్ ఉన్నాయి ఇట్లాగా ఆ. ఎవరెవరు కావాలి అని పెడితే మెసేజ్ పెడితే వాళ్ళు వచ్చి వస్తారండి. తీసుకెళ్తారు. వచ్చి వింటున్నారా అండి? ఇలా చేస్తే నలుగురికి మొక్కలు ఇవ్వచ్చు, మనకు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది. అట్లా సార్ ఈ అమృతలత మాత్రం చాలా మందికి ఇచ్చామండి. ఆ. కాలనీలో 10-15 చోట్ల ఇట్లాగే తీగలు ఉంటాయి. తీగలు ఉంటాయి. అది చాలా మంచి మొక్క సార్. అది ఆక్సిజన్ కూడా ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ ఇంకేమన్నా? ఇదే మొక్క సార్ ఇక్కడ ఇది పర్పుల్ బటర్ఫ్లై చెట్టు. పర్పుల్ బటర్ఫ్లై చెట్టు అంటే బటర్ఫ్లై అంటే దీని ఆకు చూస్తే మీరు బటర్ఫ్లై లీఫ్. ఇదిగోండి, ఈ ఆకు చూస్తే ఇది బటర్ఫ్లై ఆహా. లాగా ఉంటుంది అనమాట. సార్ దీనికి ఫ్లవరింగ్ వచ్చేసి ఫ్లవరింగ్ మాత్రం అక్టోబర్ అండి, నవంబర్ అండి. మొత్తం చెట్టంతా పర్పుల్ ఫ్లవర్స్ అండి. ఓకే. ఆ? ఓకే. చాలా అందంగా ఉంటది. ఇదంతా ఫ్లవర్స్ ఉంటాయి. ఎన్ని పక్షులు వస్తాయో, ఎంత తేనె తాగుతాయో, చాలా ఆనందంగా ఉంటుందండి చూడటానికి. సార్ ఇక్కడ నాకు పర్పుల్ దాని బటర్ఫ్లై పర్పుల్ కంటే కూడా నాకు ఇక్కడ ఇది మనీ ప్లాంట్ కనిపిస్తుంది సార్ మొత్తం నిండుగా. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు పెట్టేసి? ఇది నేను అనుకుంటాం 10-12 సంవత్సరాలు అయ్యిండొచ్చండి. ఓకే. అంటే మా ఫ్రెండ్ ఎవరు నాకు బర్త్డే కి ఒక చిన్న Gift మనీ ఇచ్చారు. ప్లాంట్ గిఫ్ట్ ఇచ్చారు. ఓకే. ఇంకా మనీ ప్లాంట్ మనం అంటే ఇంట్లో పెట్టుకుని గ్లాస్ బాటిల్లో పెట్టే కంటే సార్ నేల మీద వేస్తే ఎట్లా ఉంటది అని ఆలోచన ఆలోచన వచ్చింది. వచ్చింది. అది తెచ్చి ఇక్కడ నాటితే దీనికి ఇట్లా అల్లుకుంటా మొదలైంది అనమాట. మొత్తం 5 వరకు ఉంది చూడండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ టోటల్ ఇది? ఒక అదే 10-12 ఇయర్స్ అయ్యి ఉండొచ్చండి. 12 ఇయర్స్ అంటండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మళ్ళీ పారిజాతం మొక్క ఉంది. ఇది నైట్ క్వీన్ అండి. నైట్ క్వీన్ ఉంది, పారిజాతం మొక్క కూడా ఉన్నట్టుంది కదా సార్ మీకు? లేదు, లేదు, నైట్ లేదు. క్వీన్ అది ఆహా. శంఖపుష్పి ఉంది. ఆహా. ఇది వచ్చేసి ఒక మందారం. సార్ ఇది నాటు మందారమా రిక్కు మందారం? ఇవన్నీ హైబ్రిడేనండి. హైబ్రిడ్. ఓకే. సార్ ఇదే మొక్క సార్? ఇది సింహాచలం సంపంగి అండి. సింహాచలం సంపంగి. ఇది చిన్నప్పుడే పూలు పూస్తూ ఉంటది ఇట్లాగా. ఓకే. మేబీ ఇంకా అలోవెరా మొక్కలు చూడండి ఈ అలోవెరా సైడ్. వేసామా. మ- ఇది అల్లనేరేడు చెట్టు అండి. ఇది నేరేడు అల్ల నేరేడు అండి. చూడండి ఈ మొక్క పెద్ద కాయలు వస్తాయండి. సార్ ఇక్కడ ఎందుకు ఇలా కట్ అయిపోయింది? ఇక్కడ ఏమైనా కట్టారా? అది దాన్ని స్ట్రైట్ గా పెట్టడానికి ఫస్ట్ ఒక వైర్ కట్టామండి. ఆహా. అది తప్పు చేసాము, క్షమించమ్మా అని అది తీసేసాము. ఆహా. దాన్ని అట్లా కట్టడం వల్ల అట్లా కట్టలాగా కట్ వచ్చింది, అయిపోయింది. తీసేసాం తర్వాత. ఓకే. ఇక్కడ కింద వచ్చేసి మొత్తం క్రోటన్స్ అండి. ఇక్కడ ఒక రో మొత్తం క్రోటన్స్ క్రోటన్స్ చేసాం. ఫెన్స్ లాగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఆహా. ఇది వస్తే పెద్ద పెరిగితే మనం కట్ చేసి ఫెన్స్ లాగా చేస్తే ఎట్లా ఉంటది అని ఒక బాగుంటుంది ఎక్స్పెరిమెంట్ సార్. చేసాం. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి సార్. అవి పెట్టండి ఇంకా మంచి లుక్ వస్తుంది మీకు. బ్రౌన్ కలర్ అలా మిక్స్డ్ కలర్స్ వస్తాయి. ఇది చూడండి. ఇదేమో మల్బరీ చెట్టు అండి. మల్బరీ చూడండి. కావాలని తెచ్చి మల్బరీ ఎందుకు వేసామంటే ఇక్కడ సార్ ఈ పండ్ల కోసం సార్ కోయిళ్ళు వస్తాయండి, బుల్బుల్స్ వస్తాయి, ఆహా. ఇంకా రకరకాల పక్షులు వస్తాయి ఓకే. వీటి కోసం. ఓకే. అండ్ రకరకాల పక్షులే కాదు, పిల్లలు కూడా వస్తారండి. మా కాలనీ పిల్లలు వచ్చి ఫ్రూట్స్ కోసుకుని తింటారండి. అంతకంటే మనకి సంతోషం ఇంకొక సంతోషం విషయం ఏముందండి. అది ఓకే. సార్ ఇది లాంగ్ మల్బరీ అయినా సార్? ఇది మరి ఏ మల్బరీయో తెలియదండి, కాకపోతే ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో. అది అబ్బా. ఇదిగోండి, మీరు తినచ్చు కూడా. ఇది తయారైందండి. ఆవ్. అక్కడ సార్ కోసిస్తున్నారు చూడండి మనకి. థ్యాంక్ యూ సార్.
ఇవన్నీ న్యాచురల్ గా అండి కాయలు. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు. డైరెక్ట్ గా మనం తినొచ్చు. మార్కెట్ లో తినేసేయచ్చు. ఇంత ఫ్రెష్ గా మనకు దొరకడం అంటే కష్టం. అది మ్మ్. చాలా బాగుంది. ఇది పారిజాతం అండి. ఇదేమో ఆహా. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ మీద ఆహా. సిటీలో బాగానే చేశారు. ఇది ఓకే. అవెన్యూ ప్లాంటేషన్. ఆహా. ఇది నేను తెచ్చి మళ్ళీ చేశానండి. ఇది జకరండా మ్మ్. పర్పుల్, అది పర్పుల్ వైలెట్ ఫ్లవర్స్ వస్తాయండి, ఆహా. చూసే ఉంటారు. ఇది కూడా బాగానే వేస్తున్నారు అన్ని చోట్ల. బాగుంది. ఇప్పుడు ఈ ల్యాండ్ అవన్నీ. మీకు అక్కడ వరకు ఉందా సరే? ఇది అంటే ఇది మన అంటే పేమెంట్ కదండి, పేమెంట్ ఏరియా ఇది. ఆహా. పేమెంట్ ఏరియాలో వాళ్ళు వేసిన ప్లాంట్స్, ఇది కాలనీ వాళ్ళే వేసారు ఎప్పుడో పాత చెట్టు. పాత చెట్టు మళ్ళీ దీనికి కూడా ఒక చిన్న హిస్టరీ ఉందండి. సార్. ఇది దీనికి ఇది మన డెల్నిక్స్ రెజియా, మన గుల్మోహర్ చెట్టు ఇది. మ్మ్. ఇది కట్ చేసేయాలని నేను పర్మిషన్ తెచ్చుకున్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి. మ్మ్. ఎందుకంటే ఇది ఇట్లా టిల్ట్ అయ్యి ఇంటి మీద పడిపోతుందని. మ్మ్. తర్వాత ఫారెస్ట్ పర్మిషన్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చి ఒక రోజు వచ్చినప్పుడు ఇది ఫుల్ ఫ్లవరింగ్ లో ఉందన్నమాట. ఎర్రగా పూలు ఉన్నాయి నిండా. అరే నేను ఇది కట్ చేస్తున్నాను గురు, ఇది ఇంటి మీద పడిపోతుంది అని చెప్పాను నేను. వాడు అన్నాడు, రే ఎందుకురా నువ్వు ఇట్లా కట్ చేస్తున్నావు, దీన్ని కట్ చేయొద్దు, ఉంచు దాన్ని, ఎంత మంచి ఫ్లవర్స్ ఉన్నాయి, నువ్వు కట్ చేసేస్తే నువ్వు ఈ సీన్ మిస్ అయిపోతావు, నువ్వు ఆలోచించుకో అన్నాడు అనమాట. నేను ఆలోచించిన తర్వాత నాకేం ఐడియా వచ్చిందంటే, ఏమేమైతే కొమ్మలు అటువైపు వాళ్ళు ఉన్నాయో ఓకే. ఆ కొమ్మల్ని 3 కొమ్మలు ఉన్నాయండి, పెద్ద కొమ్మలు. మ్మ్. ఆ 3 కొమ్మలు నేను ఫారెస్ట్ వాళ్ళని పిలిచి మ్మ్. ఆ 3 కొమ్మలు ట్రిమ్ చేయించాను. అటు ఓకే. ట్రిమ్ చేసి తీసేసిన తర్వాత అప్పుడు ఈ చెట్టు ఇక్కడ గోడకి ఆనుకుని ఉండేది, ఇక్కడ గోడ మీద ఓకే. పడిపోయింది. ఇది అందుకే గోడ కూడా పగిలిపోయింది. పగిలిపోయింది. ఓకే. ఓకే. ఆ 3 కొమ్మలు తీసేసిన తర్వాత చెట్టు స్ట్రైటన్ అవటం మొదలైంది. ఇట్లా వంగిపోయి ఉండేది, ఇప్పుడు ఇట్లాగా నిటారుగా నిలవడం మొదలైంది. అంటే బరువు మొత్తం ఇటు బరువు వచ్చేసి మొత్తం ఇటు వచ్చింది కాబట్టి ఇది స్ట్రైట్ అయింది. స్ట్రైట్ అయిపోయింది. ఈ స్ట్రైట్ అయింది చూడండి. ఇప్పుడు అవును. అప్పుడు గ్యాప్ ఇక్కడ ఇంత గ్యాప్ కూడా ఉండేది కాదు. ఈ చెట్టు వచ్చి గోడ మీద పడిపోయింది. వావ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ Almost 2.5 2.5 feet గ్యాప్ వచ్చేసింది. నేచర్ అదొక ఆ, మనకి సో నేను కూడా చూపిస్తుంది. వాడు మా ఫ్రెండ్ వచ్చి తను ఇట్లా చెప్పడం వల్ల, చెప్పడం నేను వల్ల ఆలోచించి ఇట్లా చేయటం వల్ల దీన్ని సేవ్ చేసాము, గోడను కూడా సేవ్ సేవ్ చేసాము చేసాము. అన్నమాట. ఓకే. ఇది మొక్కలు మనకు చెప్తూ ఉంటాయి సార్, అది. ఇది అర్థం చేసుకునే వాళ్ళు అది. కష్టం. అది తర్వాత ఇదిను ఆ చెట్టు, ఈ 2 కదంబ చెట్లు అండి. కదమ్మం వేసారా? ఓకే. కదంబ చెట్టు అంటే మన లక్ష్మీదేవి ఉంటది అనమాట, హోలీ ప్లాంట్. హోలీ ప్లాంట్. సో ఇది హ్యాపీ, ఇది కూడా 2 సంవత్సరాలు అవుతుంది ఈ ఏప్రిల్కి. ఆహా. సో 2 సంవత్సరాలకి ఈ 2 గ్రోత్ మొక్కలు వచ్చింది. వేశారు. వీఆర్ హ్యాపీ, Happy. సంతోషం. సరే, ఇందులో ఇప్పుడు చిన్న మొక్కలు కూడా వస్తున్నాయి సార్, అది ఇంకా బెటర్ మీకు. ఇంకా మినీ కదంబం అని చిన్న మొక్కలు ఓహో వస్తున్నాయి. అట్లాగా, బాగా Okay. వస్తున్నాయి. ఆల్ రైట్. తర్వాత ఇది ఏమి ఖాళీగా ఉంది అంటే, దీనికి అదొక క్రీపర్ ఒకటి వస్తుంది కదండి, ఆ, ఆ, ఆ. దాన్ని ఏమంటారు, మిసల్టో అంటారు. మ్మ్. మిసల్టో అనే క్రీపర్ ఒకటి ఉంటుంది. ఓకే. ఇట్లాగా పూలు వేలాడుతుంటాయి, ఎర్ర పూలు. ఓకే. ఈ ఫ్లవర్ పెక్కర్స్ సన్ బర్డ్స్ వెళ్ళి తింటా ఉంటాయి. Okay. ఇక్కడెక్కడ ఉంది, చూపిస్తాను మీకు తర్వాత. ఓకే సార్. అది ఉండేది ఈ చెట్టుకి అంతా పట్టేసిందండి. అది ఒక ఆహా. పారాసైట్ అన్నమాట. ఆహా. అది ఎక్కడైతే అది పట్టిందో దాన్ని మనం ట్రిమ్ చేసేసాం వాళ్ళతోటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి అది ట్రిమ్ చేయించాం. మ్మ్. ఆ ట్రిమ్ చేయించిన తర్వాత ఈ చెట్టు ఇట్లా డ్రై అయిపోయిందండి. అయ్యయ్యో. దానికోసం, ఆ పారాసైట్ కోసమే ఇది బతుకుతున్నట్టుంది పాపం. ఆ. అది వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇది కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. సో ఓకే. దానికి ఏముంది, ఈ ఖాళీగా చిక్కుడు ఉన్నావు మొక్క కదా, మీరు పెట్టారా సార్? ఖాళీగా ఉన్నావు కదా అని దానికి ఒక చిక్కుడు మొక్క పెట్టాం. అవి వస్తున్నాయి, ఏదో పక్షులు అవి వచ్చి తిని వెళ్తూ ఉంటాయి. ఓకే. తర్వాత ఇక్కడ మనం ఇది మారేడు చెట్టు వేసాం. ఓకే. మారేడు, ఇక్కడేమో మళ్ళా జమ్మి చెట్టు. జమ్మి చెట్టు వేసారు. అది. ఇంతవరకు ఉంది కాబట్టి ఇంతవరకు మొత్తం అది. కవర్ చేసేసారు. స్లోగా అట్లా 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 దీన్ని డెవలప్ చేస్తున్నారు. చేసుకొస్తున్నాం. అదండి, అంటే ఏమి స్పెషల్ ఏమి కాదు యాక్చువల్ గా. నేను చెప్పాలంటే అందరూ లేదు చాలా చాలా గార్డెన్స్ చాలా ఆ, చాలా ఉన్నాయి కానీ బాగుంటాయి. మీరు ప్రతి మొక్కకు ఒక్కొక్క మంచి హిస్టరీ ఉంది సార్. అన్ని మొక్కలకి ఇలా ఉండవు. ఇప్పుడు చేసే వాళ్ళకి కూడా ఇంత హిస్టరీ ఉండదు సార్. ఇప్పుడు అది ఈ వేప ఇక్కడ కావాలని మనం తెచ్చి ఇక్కడ వేప వేసామండి. వేశారు. మనకి వేపగాలు కావాలి. అవును సార్, మీరు గార్డెన్ మొత్తం చూపించారు, బాగుంది. కానీ మమ్మల్ని పిలవాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఏంటంటే, మన కల్నల్ జాఫర్ గారు ఉన్నారు కదా ఇక్కడ మన ఆ. ఇంటి ఎదురుగా, సార్. ఆయన
ఆయన చూసి చాలా ఆయన మాకు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. సార్ ఆయన పొద్దున్న అంటే అంత ఓల్డ్ ఏజ్లో కూడా ఉండి పొద్దున్నే లేచి ఆయన గోల్ఫ్ ఆడినప్పుడు గోల్ఫ్ ఆడతారు, గోల్ఫ్ ఆడినప్పుడు గార్డెన్లో ఉంటారు, గార్డెన్లో ఉండి పని చేస్తూనే ఉంటారు. బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ వచ్చి పని చేస్తూనే ఉంటారు, లంచ్ బ్రేక్ తీసుకుంటారు, తర్వాత ఒక చిన్న విరామ సమయం, దాని తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ పని చేస్తూనే ఉంటారు. ఇట్లా గార్డెన్లో పని చేస్తూనే ఉంటారు. మీరు చూస్తారు కదా వాళ్ళ గార్డెన్. సో ఆయన మాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అండి. ఆయన చూసి మేము కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అని మేము కూడా పని చేస్తూ ఉంటాము. మాకు తోసింది మేము చేస్తున్నాం. ఆయన ఇంట్రెస్ట్ బోన్సాయిలో, మా ఇంట్రెస్ట్ మామూలుగా అన్ని చెట్లు, అన్ని మొక్కల్లో ఏది ఉంటే అది. మా ఇంట్రెస్ట్ ఏంటంటే మోర్ టువర్డ్స్ ఎకాలజీ. అంటే ఈ చెట్లు ఉండాలి మన చుట్టూరు, ఈ పక్షులు ఉండాలి, ఈ జంతువులు ఉండాలి. అంటే పాములు అవి తిరుగుతాయి, జర్రులు తిరుగుతాయి అంటారు. తిరుగుతాయి అవి మనకు కావాలి, అవి మన ఫ్రెండ్స్ అవి. ఓకే, సో ఇవంతా మనం వాటితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటేనే మన లైఫ్ అండి. లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళకి లైఫ్ ఉండదు. ఇది మాత్రం గ్యారెంటీ. అది మనకు పాములు వద్దు అనుకుంటే తప్పు. ఓకే, జర్రులు వద్దు అనుకుంటే తప్పు. తేళ్ళు వాటి పని అది, వాటి పని చేయాలి, మనం పని మనం చేయాలి. ఉండడం వల్ల కప్పలు తగ్గుతాయి సార్. కప్పలు, ఎలుకలు దేని దానికేనండి. ప్రతి ఒకటి సర్కిల్ ఉంది అంతే కదా. మరి ప్రతి జీవికి ఒక రోల్ ఇచ్చి పంపించారు. నువ్వు వద్దంటానికి మనం ఎవరం? అది. సో ఇదండి. ఆల్ ఇన్ ఆల్ బాగుందండి. నేను అదే అడుగుతున్నాను, మమ్మల్ని పిలిపేయడానికి అదండి. సో మన జాఫర్ గారు ఇన్స్పిరేషన్ అన్నమాట. అంతే అది అంటే మేము చెప్పాల్సింది అనుకునే ఏంటంటే, మీకు కొంచెం ప్లేస్ ఉన్న, ఒక చిన్న ఏరియా ఉన్న, టెర్రస్ ఉన్న, బాల్కనీ ఉన్న, ఎక్కడైనా మీరు ఇంట్లో అయినా కూడా మీరు చిన్న గార్డెన్తో స్టార్ట్ చేసి అలా ఎక్స్పాండ్ అయ్యి ఐడియాస్ వస్తూ ఉంటాయి. చేసుకుంటూ ఉంటే అదొక పాస్ టైం అండి, అదొక మైండ్ గేమ్ అండి. సో మనల్ని అనవసరంగా అటు ఇటు చెడు ఆలోచనలు రాకుండా ఇక్కడ మనల్ని, మన మైండ్ని కంట్రోల్ చేసి ఉంచుతుందండి. ఓకే, సో మీరు మళ్ళీ ఆపుతున్నాను సార్, తప్పుగా అనుకోకండి. మీరు ఇప్పుడు ఫ్లై చేశారు ఫ్లైట్లో, అయితే మా వ్యూవర్స్కి మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో హెలికాప్టర్ పైలట్గా నేను సర్వ్ చేశానండి. 22 years నేను సర్వ్ చేశాను. చాలా గొప్ప సర్వీస్ అండి అది. నాకు సర్వీస్ ఎంతో ఇచ్చింది. సర్వీస్ మాకు మాకు ఒక ఏం చెప్పాలి, ఒక పొజిషన్ ఇచ్చింది సొసైటీలో. మాకు నేర్పించింది, ఫ్లయింగ్ నేర్పించింది, మాకు ఫుడ్ పెట్టింది. చాలా మేము ఎప్పుడు దాని కృతజ్ఞత భావంతో ఉంటాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో. మేము కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏమేమి చేయగలం, ఎప్పుడు చేయగలం అనేది మేము ఎప్పుడు రెడీగా ఉంటాము. ఇప్పుడు కూడా నేను వదిలేసి 2011లో, అంటే 2025 వచ్చేసిందండి. 14 సంవత్సరాలు అయింది నేను వదిలేసి. అయినా కూడా మేము ఎట్లాగా మేము ఎప్పుడు ఎయిర్ ఫోర్స్ తోటి అటాచ్ అయ్యే ఉంటాం. ఇప్పుడు మా నేమ్ ప్లేట్లో కూడా ఆ ఎయిర్ ఫోర్స్ సింబల్ అలాగే ఉంటుంది అనమాట. అదనమాట. మేమేం చేసినా ఇంకా ఆ సర్వీస్ కోసం, ఆ సర్వీస్ని ఉద్దేశించే మేము చేస్తూ ఉంటాము. సో ప్రస్తుతానికి నేను సివిల్ హెలికాప్టర్ పైలట్గా పనిచేస్తున్నానండి బయట. సో ఇప్పుడు కూడా హెలికాప్టర్స్ నేను ఫ్లయింగ్ చేస్తున్నాను. సో దానికి మళ్ళా నేను ఎయిర్ ఫోర్స్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం. ఎప్పుడు ఆ కృతజ్ఞతా భావం ఎప్పుడు ఉంటుంది అనమాట. మాకు ఈ సర్వీస్ ఇట్లా నేర్పించి మాకు అంత మంచి స్కిల్ మాకు ఇచ్చారు అని. అదండి సార్. అందరూ ఫ్లై చేయడానికి భయపడుతూ ఉంటారు, కొత్త వాళ్ళైతే ఇంకా భయపడుతూ ఉంటారు. అది కారణం ఏంటంటారు సార్? ఏం లేదండి, భయం అనేది ఇది జస్ట్ ఏముంది, జస్ట్ ఒకసారి మనం ట్రై చేస్తే ఏది భయం ఏముండదు, అలవాటు అయిపోతుంది. కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ సార్? పక్కా అండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ నేవీ కానీ, వాట్ ఎవర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ యాజ్ సచ్, ఏదైనా మంచి సర్వీసెస్ అండి. ఒకటేమో దేశ రక్షణ కోసం మనం సర్వీస్ చేస్తున్నాం, దేశం కూడా మనల్ని అంతే మంచిగా చూసుకుంటుంది. ఓకే, వీళ్ళని
ఫ్యామిలీస్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ చూసుకుంటుందండి. ఓకే. సో అదొక గొప్ప సర్వీస్, అదొక వే ఆఫ్ లైఫ్ అండి అది. సో అది చేసుకుంటూ మనం ఇట్లాగా మనం ఎంత అదే ఫ్రీడమ్ తోటి మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు, బర్డ్ వాచింగ్ చేసుకోవచ్చు, వైల్డ్ లైఫ్ చేసుకోవచ్చు, ఏదైనా యోగా చేయొచ్చు, గోల్ఫ్ నేర్చుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, ఏదైనా మనకి ఏం కావాలో అవి నర్చర్ చేసుకుంటూ మనం సర్వీస్ జాబ్ చేస్తూ ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ ఫ్రీడమ్ ఎవరికైనా ఇచ్చిందండి. చూసారా అండి, ఎక్స్పీరియన్స్ చెప్పారు, మనల్ని ఎలా పిలిచారో కూడా చెప్పారు. సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్దామండి. గార్డెన్ చాలా బాగుంది, ఇంకా మంచి గార్డెన్ రెడీ చేస్తారంటే అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మనం చూద్దాము, వీడియో తీద్దాము. సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్తో పాటు మేడం కూడా చాలా చక్కగా వివరించారండి, ప్రతి మొక్క గురించి ఒక హిస్టరీ ఉందనేసి. మేడం కూడా ఒక్కసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా వ్యూవర్స్ కోసం మీ గోల్డెన్ వర్డ్స్. ఏం లేదు, ఐ అప్రిషియేట్ మీ ఎఫర్ట్స్. యువర్ టేకింగ్ గార్డెన్ టు ఎవ్రీబడీస్ హౌస్ అండ్ వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ తర్వాత అందరు రియలైజ్ అయ్యారు గ్రీనరీ ఎంత ఇంపార్టెంట్, ఫ్రెష్ ఎయిర్ ఎంత ఇంపార్టెంట్. సో వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ డివైన్ టాస్క్ యూ హావ్ టేకెన్. ఇంతవరకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.